హాయ్ అన్న. మరి రాజాసాబ్ టీజర్ ఎలా అనిపించింది? మరి రాజాసాబ్ 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 కాదు, డార్లింగ్ సాబ్ అని పెట్టారు టైటిల్, బట్ రాజాసాబ్ అని పెట్టారు. అనుకున్నా మన ఫోటో ఫస్ట్ టీజర్ ఇచ్చారు కదా ప్రభాస్ ఇట్లా కూర్చోబెట్టి, అందరూ వండర్ అయిపోయారు ఏం జరుగుతుంది ఆ రాజాసాబ్ లో అని చెప్పేసి. బట్ సంజయ్ దత్ గారిని చూపించి అందరినీ ఎగ్జైట్మెంట్ చేశారు. బట్ ఇలాంటి ఎగ్జైట్మెంట్ సినిమాలో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం అయింది హర్రర్ మూవీస్ రాక. ఒక పెద్ద హీరో హర్రర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ అనుకున్నా. బట్ మారుతి విల్ బికమ్ సక్సెస్. ఈవెన్ తో నేను ఓన్లీ మన తెలుగు కోసం తీసారేమో అనుకున్నా, బట్ ఈవెన్ తో పాన్ ఇండియా లెవెల్లో మంచి 53 మిలియన్స్ ఎందుకు వెళ్ళిపోయింది. అది కొన్ని వాటితో చెక్ చేస్తే 1 మిలియన్ 2 మిలియన్ వస్తే నాకు డౌట్ వచ్చింది ఏంది ఇది అని. మెయిన్ ఛానల్ వెళ్ళి చూస్తే 53 మిలియన్కి వెళ్ళిపోయింది. అది మరి ఇప్పుడు వెళ్ళింటే ఇంకో 4-5 మిలియన్ వెళ్ళిపోయింది ట్రిగర్ అది. సో నైస్ అండి. డిసెంబర్ 5th వరకు ఆగాలంటే ఇంకా మైట్ బి మంచి పని. ఎందుకంటే ఈలోపు మనం సంపాదించుకున్న డబ్బు టికెట్ పెరిగిపోతుందేమో అని చెప్పలేము. అంతేనా కదా. సో మరి అన్న ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి. 75% విఎఫ్ఎక్స్ ఓన్లీ 25% మన ప్రభాస్ గారికి అనిపించారని చెప్పారు. అంటే ఇప్పుడు హరార్ సినిమా నూనె కనబడితే హరార్ అవుతాయి మాట విషయం చెప్తా. హరార్ సినిమా నూనె నిలబడితే అవుతా లేదు కదా. దానికి విఎఫ్ఎక్స్ చూపించాలా. భూతం వస్తుంది అంటే నువ్వు ఇట్లా వస్తే నేను ఇట్లా వస్తే అది భూతం అంటే కొడతారు. భూతంలాగా రావాలంటే విఎఫ్ఎక్స్ పెట్టాల్సిందే, తప్పదు. ఏముంది హీరో అనేటువంటి వాడు ఒక సినిమా మొత్తంలో మహా అంటే ఒక 30 minutes to 45 minutes కంటే ఎక్కువ ఉండదు. దట్స్ ఇట్. ఇంకా మొత్తం హీరో అంటే ఇంకా సినిమా ఏడాబా అందరి క్యారెక్టర్లు కలిసి చేస్తేనే కదా సినిమా అయితే. ఎనీ డౌట్. సో మరి వింటేజ్ ప్రభాస్ గారు ఎలా అనిపించారు? ఆ లుక్ చూసి డౌట్ వచ్చింది. ఈ లుక్ చూసిన తర్వాత ఒక ముసలోడు ఏమన్నా కరెంట్ కట్ చేసి చెక్ చేసిన అనేలా. ఇప్పుడు ఇంకో విషయం, థియేటర్కి వెళ్ళిన తర్వాత కరెంట్ బంద్ చేస్తే ఆ ముసలోని పట్టుకుని కొట్టేది ఏడన్నా ఫస్ట్ సినిమా చూడండి, దాని తర్వాత మీరు ముసలోని పట్టుకుని కొట్టండి. ఓకేనా? ఓకే రైట్.